తల్లిదండ్రులను బరువుతో కాదు బాధ్యతగా చూసుకోవాలని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం లచ్చతండ గ్రామంలో సాకుబాయి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇక తల్లి సాకుబాయి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శంకర్ నాయక్ తల్లి విగ్రహాన్ని స్మృతివనంలో ఏర్పాటు చేయడంతో అభినందనలు తెలిపారు. మానవుని జీవితంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతుందో తెలియదని అన్నారు. బ్రతికిన రోజులు అందరితో సంతోషంగా గడపాలని సూచించారు. తెలంగాణ భూభారతి చట్టం ఆఫీసు చుట్టూ తిప్పేది లేదు. మీ దగ్గరికే ప్రభుత్వ అధికారులు వచ్చి ఏదైనా వివాదంలో ఉన్న మరి ఫిర్యాదులు తీసుకొని నెల రోజుల్లోపే దానికి పరిష్కారం చేసే విధంగా, అవసరమైతే దానికి సర్వే నిర్వహించే విధంగా మరి ఈ భూ చట్టం తీసుకురావడం జరిగింది. సమయంలోనే కేవలం ఈరోజు మరి ఏప్రిల్ మాసం అయిపోతుంది. జూన్ 2వ తారీఖు నుండి వచ్చే జూన్ 2వ తారీఖు లోపే భూ వివాదాలు దాదాపుగా మొత్తంగా పరిష్కారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మిత్రులారా, మరి ఈ పండుగ కట్టుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి సోమవారం మీ అకౌంట్లలో డబ్బులు పడే వెసులుబాటు ఉంది. సరైన సమయంలో ఎవరైతే బేస్మెంట్ కట్టుకుంటారో 50,000, ఎవరైతే పిల్లర్ లేపుతారో 1,00,000, స్లాబ్ వేసుకుంటే 1,00,000, గోడలు లేపుకుంటే 1,00,000, గృహప్రవేశం పెట్టుకుంటే మిగతా 1,00,000. దయచేసి ఎవరి దగ్గర ఎవరైనా పైసలు ఆశించినా, ఎవరైనా డిమాండ్ చేసినా మీరు వెంటనే ఫిర్యాదు చేయండి, లేదంటే వాళ్ళ వీపులు పలగొట్టండి. ఎవరికి ఒక పైసా ఇచ్చేది లేదు.